హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రభాకర్. మీరు చూస్తున్నారు పిఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఏంటంటే రేషన్ కార్డు ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ గవర్నమెంట్ అనేది అయితే ఒక వార్నింగ్ ఇచ్చిందని అయితే చెప్పుకోవచ్చు. అది ఏంటనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, రేషన్ కార్డు అనేది ఇప్పుడు అందరికీ ముఖ్యమైన ఒక ప్రూఫ్ అని చెప్పుకోవచ్చు. ఉండాలంటే చాలామందికి 90% పీపుల్కి ఈ వైట్ రేషన్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ వైట్ రేషన్ కార్డు తీసుకోవడం కోసం చాలామంది బలిసిన వాళ్ళు కూడా, అంటే ఎక్కువ ఉండవాళ్ళు కూడా, ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు ఉండవాళ్ళు, జాబ్స్ ఉండవాళ్ళు, గవర్నమెంట్ జాబ్స్ ఉండవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ రేషన్ కార్డు అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ప్రభుత్వం అనేది లేటెస్ట్గా ఈ రేషన్ కార్డ్స్ ఎవరైతే అర్హత లేని వాళ్ళు ఎవరైతే వేరే ప్రూఫ్స్ పెట్టి రేషన్ కార్డు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరికీ సంబంధించి ఈ మనకి ఫిబ్రవరి 15 కల్లా ఆ రేషన్ కార్డులు అయితే తీసేయటం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా క్రాస్ చెక్ చేస్తున్నారు. ఆల్రెడీ స్టార్ట్ చేయడం కూడా జరిగింది. గవర్నమెంట్కి సంబంధించి ఎవరైతే అర్హులు కాని వాళ్ళు గవర్నమెంట్ జాబ్లు చేసేవాళ్ళు కానీ, భూమి ఎక్కువ ఉండేవాళ్ళు కానీ, ఇంకా ఇంకా సమ్ ఆస్తులు ఎక్కువ ఉండేవాళ్ళు కానీ ఎవరైతే తీసుకున్నారో రేషన్ కార్డులు, ఆ రేషన్ కార్డులు అన్నీ కూడా ఫిబ్రవరి 15 లోపు తీసేయటం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించిన గవర్నమెంట్ కూడా దీనికి సంబంధించి ప్రాసెస్ కూడా చేస్తూనే ఉంది. చాలా రేషన్ కార్డులు అర్హత లేని వాళ్ళు చాలా రేషన్ కార్డులు వాడుతున్నారనే ఉద్దేశం కూడా గవర్నమెంట్ దృష్టికి వెళ్ళడంతో ఇప్పుడు ఈ చెకింగ్ అనేది అయితే జరుగుతుంది. దీని ద్వారా ఏంటంటే ఇంకా చాలామందికి బియ్యం అనేది చాలా తగ్గుతాయి. దానివల్ల ఏంటంటే మనకి ఒక నెల తీసుకునే రేషన్ ఇంకా 4-5 సంవత్సరాల వరకు రేషన్ వచ్చే అవకాశం, అంటే ఇంకా అనదర్గా రేషన్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది అన్నట్టు. ఎవరైతే పేదలు రేషన్ తీసుకుంటున్నారో వాళ్ళకి మేలు జరిగిద్ది అన్నట్టు. అంటే ఇంకొక 10-20 సంవత్సరాలకి సరిపడా రైస్ అనేది మిగలటం అనేది అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇది ఒక మంచి ఆలోచన అని చెప్పుకోవచ్చు ప్రభుత్వాన్ని. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.